వెల్కమ్ టు నవతల్ లోకల్ ఛానల్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గడ్డపోతారం టీఆర్ఎస్ సర్పంచ్ పులగిల్ల ప్రకాశం చారితో నవతల్ లోకల్ ఛానల్తో మాటామంతి. నవత టీవీ లోకల్ ఛానల్ వాళ్ళందరికీ శనార్థులు. మనం ఇప్పుడు గాడున్నాం తెలుసా? గడ్డపోతారంలో ఉన్నాం. గడ్డపోతారం అంటే ఎవరు యాదకొస్తారు? పులగిల్ల ఏంది? పులగిల్ల సర్పంచ్ ప్రకాశం చారి గారు. చారి గారి గురించి తెలుసుకుందాం. జర ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. ఊరికి ఏం మంచి పనులు చేసిండు, ఏమేం రోడ్లు కట్టించిండు, ఎంతమందికి ఎంత సాయం చేసిండో తెలుసుకుందాం. రండి సారు. దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక్కడ మీ ఊర్లో ప్రజలను అడిగినాము. మీ సర్పంచ్ ఏమేం పని చేసిండు, అందరికి ఉపయోగకరంగా ఉన్నాడా? ఇన్నిసార్లు సర్పంచ్లలో గెలిపించిండ్రు, ఏమన్నా చేసిండ్రా అంటే మస్తు చెప్తున్నారు. కబ్జాలు చేసిండని అంటున్నారు, మళ్ళా కంపెనీలలో దోపిడీ చేసిన అంటున్నారు. ఎంతవరకు నిజం? ఓపిక ఉంటే భూములు కబ్జాలు ఏడే చేసారో తెలుసుకో, కంపెనీలలో పోయి అడుగు. కానీ నోటికి వచ్చేట్టు మాట్లాడితే బాగుండదు. అంతే అంటారా? అంతే. నేను కాదు కదా అనేది, జనాలు అంటున్నారు కదా. జనాలు అంటే జనాలను రమ్మను, రుజువు చేయమను, చూసుకోమను. ఏదో గాలి మాటలు మాట్లాడొద్దు. చెప్పినవి వాస్తవం అనేది తెలుసుకోవాలి. కబ్జాలే చెప్పారు, పైసలు పనులు చెప్పలేదు. వాళ్ళు పనులు మస్తు చెప్పిండ్రు. గిడ కంపెనీలల్లో వ్యవహారాలన్నీ మీరే చూసుకుంటున్నారు అని కూడా ఒక ప్రచారం ఉంది. అవును, నేనే సర్పంచ్, నేనే చూసుకోవాలి. ఇంకెవరు చూసుకుంటాం? మీరే చూసుకుంటున్నారా? అలా ఎవరికన్నా ప్రమాదం జరిగింది అనుకో, ఎవరికన్నా ఏమన్నా అయింది అనుకో, కంపెనీ తరపు నుండి ఇచ్చే పైసలన్నీ వాళ్ళకు ముడుతున్నాయి అంటారా? 100% ముడుతున్నాయి. ఇంక అవసరమైతే మేము కూడా ఇస్తున్నాం. అయింది కదా. ఇప్పుడు ఇక్కడ కొన్ని రోడ్లు కూడా మంచిగా లేవు. ఆ రోడ్లు ఇప్పుడు ఎలక్షన్ల టైంలలో బాగు చేద్దామని అనుకుంటున్నారా, లేదా అని అంటే గట్లనే వదిలేద్దాం అనుకుంటున్నారా? గడ్డపోతాను గ్రామ పంచాయతీ అంటే ప్రకాష్ చారే గడ్డపోతాను గ్రామ పంచాయతీ. ఇక్కడ నేను చేయని అభివృద్ధి పనులు ఇంకెవరు చేయలేదు. అన్నీ నేనే చేసిన. పంచాయతీ ఒకతన చేసిన, అలాగ కాకుండా చేసిన, రోడ్లు తీసుకొచ్చిన, స్కూల్ బిల్డింగ్లు కట్టించిన, కరెంటు తీసుకొచ్చిన. అభివృద్ధి కార్యక్రమాల నాకు నేనే పోటీ, ఎవరు పోటీ లేదు, ఎవరు చేయలేదు. ఇవాళ ఈరోజు 16.5 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామ పంచాయతీకి 4 సంవత్సరాలు తీసుకున్నాము. సుమారు 50 కోట్ల రూపాయల ఆస్తి దాన్ని గ్రామ పంచాయతీకి జమ చేసి పెట్టినాం. దాదాపు ఒక 30-40 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినాం. సిఎస్ఆర్ ఫండ్ అయితే ఏదైతేమి, పాఠశాలలు లేకుండే, సరిపోను లేకుండే, కూర్చోవడానికి కుర్చీలు లేకుండే, బెంచీలు లేకుండే, బహిరంగ చర్చకైనా దేనికైనా సిద్ధం. ఈరోజు మేము చేయవలసింది, ఎన్నికలలో వాగ్దానం చేసింది హౌసింగ్ ప్లాట్లు తప్ప అన్ని పనులు చెప్పిన దానికంటే ఎక్కువ చేసినాం. ఆడపిల్ల పుడితే కూడా 10,116 ఇస్తున్నా మా పంచాయతీలో. అర్థమైందా? సస్తే సావుకు 5,000 ఇస్తున్నాం, పుడితే ఇస్తున్నాం. ఇలా వైకుంఠ ధామం ఉంది, వైకుంఠ రథం ఉంది, చచ్చిపోతే బాడీ పెడతానికి ఫ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు ఒక అంబులెన్స్ తీసుకొచ్చినాం. ఎక్కడ ఏదైనా కానీ అంబులెన్స్లో తీసుకుపోయిస్తాను. త్వరలోనే హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం, డాక్టర్ వస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ పనులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇంకో ముచ్చట సారు, ఇప్పుడు వైకుంఠ ధామము మీరు అన్నారు. వైకుంఠ ధామము, మళ్ళీ క్రీడా ప్రాంగణము దగ్గర మీరు ఒక 5-6 ఎకరాలలో కట్టించిండ్రు అని ముచ్చట తెలిసింది. ఆ 5-6 ఎకరాలు ఊరికి సంబంధించిందా, లేదంటే మీ సొంతంగా సంబంధించిందా? ప్రభుత్వ స్థలము ఊరి కోసం తీసుకున్నా, నా సొంతాని కోసం కాదు. నా క్రీడా ప్రాంగణంలో నా కొడుకులు ఆడేది లేదు, నా కొడుకులో పుట్టిన పిల్లలు కూడా ఆడలేదు. ప్రజల కోసం నేను ఉండేది కిష్టేపల్లి కాడ. అర్థమవుతుందా? ప్రజాసేవ కోసం అంకితమయ్యి ప్రజల కోసం చేస్తున్నాం తప్ప నా స్వార్థం కోసం. క్రీడా ప్రాంగణంలో నేనేం కబడ్డీ ఆడాను, వాకింగ్ చేయను, ఏం చేయను. ప్రజల కోసం గత 20 సంవత్సరాల నుంచి లేనిది వైకుంఠ ధామం గురించి ప్రతి సంవత్సరము బొందలగడ్డ అన్నారు. ఏ ఓటు చేయలేదు. మనమే చేసాం. క్రీడా ప్రాంగణం నేనే చేసిన, గంటాపతంగా చెప్పగలుగుతా. స్కూల్ బిల్డింగ్ నేనే కట్టించిన, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం. ఇదైతే పందుల దొడ్డిలాగా ఉండే, దీన్ని ఒక అందంగా చేసినాం. చెరువు కట్టను చూడండి, కళ్ళుంటే చెరువు కట్టను ఎంత వెడల్పు చేసినాం. దేవాలయాలు కట్టించిన, ఒక 4 దేవాలయాలు. అర్థమవుతుందా? ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు. అది ఒక
అల్లీనగర్లో ఒక అంగన్వాడీ కడితే ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్క ఉంది. గడ్డపోతాలో దాని స్కూల్ బిల్డింగ్ కడితే ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్క. హై స్కూల్ పోయి చూడండి, మన ఊరు మన బడులు ఎంత అభివృద్ధి అయింది. స్కూల్లో సీసీ రోడ్ ఉంటుంది ఎక్కడన్నా, స్కూల్లో కూడా స్కూల్లో కూడా సీసీ రోడ్. ఇంకా కొందరు దుష్టశక్తులు అడ్డం పడుతుంటే ఆగిపోతున్నాయి, కానీ అందరు సహకరిస్తే అసలు అభివృద్ధికి ఆటంకమే ఉండదు. మళ్ళీ ఇంకోసారి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా మీరే మళ్ళీ నిలబడతారా? అది దైవ నిర్ణయం, ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఇప్పుడు అయితే ఉన్నది ఇంకా సంవత్సరం ఉంది, సంవత్సరం తర్వాత ఆలోచిద్దాం. మరి ప్రజలైతే గడ్డపోతారం ప్రజలైతే మాకు సర్పంచ్ అయితే మాకు ప్రకాశం చారే కావాలా, మాకు ఇంకెవ్వరు వద్దని అంటున్నారు. మళ్ళా అదే నువ్వు కరెక్ట్ చెప్తలేవు. అవు ఎందుకు కరెక్ట్ చెప్తలేవు? మా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇలా అంటుండొచ్చు, నాకు అభిమానం అంటుండవచ్చు. అభిమానులు కాని వాళ్ళు ఏమంటారంటే ఆయన ఎందుకు ఇంకెప్పటికైనా అంటారు. ఈరోజు సర్పంచ్ ప్రకాశ్చారి అయ్యిందంటే పని చేయలేదు అని రేపు ఎన్నికలలో ఎవరు చెప్పడానికి లేదు. ఎప్పటికైనా ఆయన కావాలి, ఆయన పెళ్ళాం కావాలి, ఎప్పటికైనా అంటారు తప్ప పని చేయలేదని ఎవరు అన్నారు. ప్రతిపక్ష పోలన్నారు, బయట పార్టీ అన్నారు, ఇంటి పార్టీ అన్నారు, ఎవడన్నారు. అది ఇంకా ఇంకేమైనా అడగాలా? అడుగు. నేను అది చేసినా ఇది చేసినా అది చేసినాను కాదు. ఇలా ప్రభుత్వ పరంగా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. విడో పెన్షన్ ఇస్తున్నాం, ఒంటరి మహిళ ఇస్తున్నాం, హ్యాండిక్యాప్లకు ఒక 3 స్కూటర్లు వచ్చినాయి ఇంటికి. అది అభివృద్ధి. తెలంగాణలో పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీకి ఏది పూర్తి కాదు, అర్థమైందా? అట్లా అభివృద్ధి చేస్తాం, చేయాలి. ఇంకా గ్రామాలు వెనుకబడ్డాయి. ఎప్పుడో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వెనుకబడి ఉన్నాయంటే ఇక్కడ ఉన్న బాధ అంతా ఏంది? మీ ద్వారా చెప్తున్నా, స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు. ఈ ఊరు పరిస్థితి అన్నీ ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లున్నట్ల శని ఉన్నట్టు స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన ఊరు లేదు. ఇంకా పోరాటం చేసి మంచినీరు తాగాలంటే కంపెనీల మీద ఉద్యమం చేయాలి. సమయం తక్కువ ఉంది, తర్వాత దైవ నిర్ణయం ముందుకు చూద్దాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు, ఎవరు వేస్తారు, ఎవరు ప్రజలు ఆదరిస్తారు, వాళ్ళకే గెలుపు ఉంటుంది. పోటీ చేయొద్దని లేదు కదా, ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు కదా. రాజకీయాల రిటైర్మెంట్ ఉంటుందా? ఉండదు. మరి పక్క గ్రామాలల్లో సర్పంచులకు నిధులు కేటాయిస్తలేదు ప్రభుత్వం అనేసి ఆత్మహత్యలు అవి ఇవి చేసుకున్నారు. మరి మీరైతేనేమో అంత అభివృద్ధి చేస్తున్నారు, మరి మీకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మళ్ళా చాలా మంది దాతలు ఉన్నారు, నాకు కనిపించరు, చెప్పరు. పైసలు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పరు నాకు. దాతలు ఉన్నారు, దాతల సహకారంతో. నా సొంతంగా అడిగితే ఎవరు ఇయ్యరు. నా సొంతంగా అడిగితే 1,00,000 ఇస్తారు, ఊరు కోసం పడితే 10 లక్షలు ఇస్తారు. ఆ రకంగా అభివృద్ధి ఆ రకంగా పోతున్నా. నేను సొంతంగా వసూలు చేసుకొని తినాలంటే ఇప్పటివరకు నేను కూడా ఒక 2-3 బిల్డింగ్లు కడుతుంటే. అట్లా సొంతం కోసం కాదు, ఊరి కోసం. ఇక్కడ కనిపిస్తున్నాయా బయట 21 లక్షల రూపాయలు అంబులెన్స్. ఏం పని ఉండదు ఇక్కడ. వైకుంఠధామం ఎప్పుడు రోజు చచ్చిపోరు, ఏదో నెలకొకటి 2 సంవత్సరంలో 5-6 మంది చచ్చిపోతే గొప్ప. అట్లా వాళ్ళకు అది ఫ్రిడ్జు, వైకుంఠధామము, అన్నీ క్రీడా ప్రాంగణము, పల్లె పార్కులు, గంధం పార్కులు, గంధం చెట్ల పార్కు పెట్టిన అది ఇట్లా పెరిగి మంచిగా అయితే ఆదాయం కోట్లలో వస్తుంది పంచాయతీకి. అర్థమైందా? మరి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి కదా సారు, ఆ పరిశ్రమల నుండి కూడా కొందరు ప్రజలు ఏమంటున్నారంటే మొత్తం కాలుష్యం వస్తున్నది, నీళ్లు మంచిగా లేవు, సర్పంచ్కి ఎన్నిసార్లు మొరాయించినా కూడా చూస్తాం అంటున్నారు, కానీ ఏం పట్టించుకుంటలేరు అని కూడా అంటున్నారు. ఇంతకుముందు చెప్పినా కదా, స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదని. పరిసరాల నుంచి రాకుండానే లేవని ఆర్ఓ ప్లాంట్లు పెట్టించినాం, మంచినీరు తాగిపిస్తున్నాము. ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వాడక నీళ్ళు కూడా తెప్పిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పొరపాటు లేదు, ప్రకృతి సహకరిస్తే ఇంకేదో ఉంది. అట్లా అంటున్నారు కదా, అంటున్నారు కదా ప్రజలు కూడా. కెమికల్ వస్తుంది అన్నారు కదా, కెమికల్ ఓపించేటోళ్ళే నీకు చెప్పొచ్చు, ఆ చెర్ల గడిపించేటోళ్ళే చెప్పొచ్చు. కొందరు ఉన్నారు దొంగలు, వాళ్ళే రాత్రిపోతే ఎడిపిస్తారు, పొద్దుదానికి పోయి నీళ్ళు వచ్చినాయంటారు. చూసిండ్రా గడ్డపోతారం ప్రజలు, మన సర్పంచ్ అన్న ఎంత మంచి అభివృద్ధులు చేసిండ్రో. ఎవరికైనా సరే ఆడపడుచులని ఎవరికైనా సరే ఆపద ఉంది అన్న అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి సాయం చేసే గొప్ప మనసు ఉన్నగల మన అన్న పులగిల్ల ప్రకాశం చారి గారు. మరి ఇంకొకసారి కూడా సర్పంచ్ అవ్వాలని అందరు కూడా దీవెనార్తలు ఇవ్వండ్రు. మరి సరేనా? అందరికీ మరి దండాలు. ఉంటాను మరి.